ఏమిట్రా తల్లి? పాలు పాలు ఇవ్వలేదా? భవానీ, ఎందుకు పాప పాలు ఇవ్వలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. అదే ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 నాన్న, కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో, ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావా? అసలు మీకేమైంది? పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి, ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడకు. అమ్మగారు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్న ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు. వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని మీతో పాటు ఉన్న జయదేవు గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవుతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళ అలా చేయని పక్షంలో మీ మీద విడాకుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. అందరూ వచ్చేసారుగా, ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి.